మన సినిమా రంగంలో సినీ వారసత్వం సర్వసాధారణం అని చెప్పాలి. ఇది కొన్ని తరాలుగా కొనసాగుతోంది. తాతలు, తండ్రులు సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోలుగా, స్టార్ హీరోలుగా చక్రం తిప్పుతూ ఉంటే, అదే సినీ నేపథ్య కుటుంబంతో, అదే వాతావరణంలో పెరిగిన వాళ్ళు అవ్వడంతో, పుడుతూనే సినిమా ప్రపంచాన్ని చూసిన వీళ్ళకి సినిమాలో రాణించాలన్న కోరిక కలగడం చాలా సహజం అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఎంట్రీ అనేది ఒక రెడ్ కార్పెట్ అని చెప్పాలి. మరి అలా ఎంతో మంది సినీ వారసులు తర్వాతి తరం వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరి ఘట్టమనేని వారి కుటుంబం నుంచి ఘట్టమనేని వారసుడు అంటే స్వయాన సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద మనవడు కూడా త్వరలోనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఈ వీడియోలో మరి సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద మనవడు, ఒకప్పుడు హీరోగా ప్రొడ్యూసర్గా అలరించిన రమేష్ బాబు గారి కొడుకు మహేష్ బాబు గారికి కొడుకు వరుస అయ్యే జయకృష్ణ ఘట్టమనేని గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూసేద్దాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జయకృష్ణ ఘట్టమనేని రమేష్ బాబు గారి కొడుకు. ఇక తండ్రి, తాత, బాబాయ్ ఇలా వీళ్ళందరూ కొన్ని తరాలుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ ఎవరి రేంజ్ లో వాళ్ళు హీరోలుగా, స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తూ వచ్చిన వాళ్ళే. మరి అలాంటి జయకృష్ణ కూడా సరిగ్గా ఇలాంటి వాతావరణం నుంచే వచ్చిన వ్యక్తి అవ్వడంతో అతడికి చిన్నప్పటి నుంచి తన బాబాయ్ అండ్ నటించే సినిమాలు అంటే మహాపిచ్చట. తన బాబాయ్కి తాను ఒక డైహార్డ్ ఫ్యాన్ అని, బాబాయ్ నటించిన ప్రతి సినిమాని కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారని, ఈరోజు హీరోగా నేను ఉండాలి అని అనుకున్నందుకు తన బాబాయే తనకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకు రావడం జరిగింది. మరి ఇంతకీ జయకృష్ణ అసలు ఏం చేశాడు అన్న వివరాల్లోకి వెళ్తే, జయకృష్ణ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి నటనలో శిక్షణ కోసం అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ ని కంప్లీట్ చేశాడు. ఇక అలా న్యూయార్క్ యూనివర్సిటీ ద్వారా యాక్టింగ్ లో శిక్షణ తీసుకొని ఇండియాకి వచ్చిన జయకృష్ణ దాదాపు కొన్నేళ్ల పాటు తన యాక్టింగ్ లోను, తన ప్రెజెంటేషన్ లోను, తన ఫిట్నెస్ లోను, పైగా ఫైటింగ్ సీక్వెన్స్ లోను బాగా ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందట. ఇక తాను సినిమాల్లోకి అడుగు పెడతాను అన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడం మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకి ఎంతో సపోర్ట్ చేయడం, స్క్రిప్ట్ గురించి, అంతేకాకుండా ప్రెజెంటేషన్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి ఇలా చాలా రకరకాల ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తూ రావడంతో ఎన్నో స్క్రిప్ట్స్ వింటూ వచ్చిన జయకృష్ణకి శ్రీనివాస మంగాపురం అనే స్క్రిప్ట్ తనకి బాగా నచ్చిందట. పైగా ఈ సినిమా గురించి మొట్టమొదటిసారిగా తాను డిస్కస్ చేసింది తన బాబాయ్ అట. తన తండ్రి పోయిన తర్వాత బాబాయ్ ఆ స్థానంలోనే ఉన్నాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి అడుగడుగున సపోర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ తనకు ఒక టీచర్గా, తండ్రిగా ఉన్నాడు తన బాబాయ్ అంటూ మాట్లాడడం జరిగింది. అలా తన బాబాయ్ మహేష్ బాబు గారికి వినిపించి ఆయన కూడా ఓకే అన్న తర్వాతే ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాను అని ఈ మధ్య కాలంలో అతను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు, అజయ్ భూపతి. RX100 మరియు మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఓ ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతోంది ఈ సినిమా. అయితే ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వైజయంతి మూవీ బ్యానర్స్ అధినేత అశ్విని దత్. అయితే అశ్విని దత్ గారికి మరియు ఘట్టమనేని వారి కుటుంబానికి కొన్ని తరాలుగా విడదీయరాని అనుబంధం ఉందట. ముఖ్యంగా కృష్ణ గారు ఉన్నప్పుడే అశ్విని దత్ గారితో కలిసి ఎన్నో సినిమాలకి పనిచేయడం, అలా ఆ బంధం కొనసాగుతూ రావడం, ఆ తర్వాత రమేష్ బాబు, ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేసిన రాజకుమారుడు సినిమా కూడా అశ్విని దత్ గారి ప్రొడక్షన్ లో వచ్చిన వైజయంతి మూవీ బ్యానర్స్ లో అవ్వడంతో అలా తన కుటుంబానికి సెంటిమెంట్ గా అశ్విని దత్ గారి ప్రొడక్షన్ బ్యానర్ పై వచ్చిన సినిమాలతో స్టార్ హీరోలుగా రాణిస్తుండడంతో ఇక ఈ సినిమాకి కూడా సరిగ్గా వైజయంతి మూవీ బ్యానర్స్ ద్వారానే మరి జయకృష్ణ ఘట్టమనేని పరిచయం చేయబోతున్నారు. అలా తనకి ప్రొడ్యూసర్ కూడా కొన్ని తరాలుగా తన కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఉన్న వ్యక్తే తన సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వడం తనకి ఒక బ్లెస్సింగ్ గా అనిపించిందని, తన తాతే ముందుండి ఇదంతా నడిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది అంటూ జయకృష్ణ చెప్పుకురావడం జరిగింది. మరి ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పాటలు, ట్రైలరు మంచి ప్రేక్షకాదారాన్ని అందుకుంటూ ఉంటే త్వరలోనే ఈ సినిమా విడుదలకి సిద్ధం కానుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే జయకృష్ణ ఘట్టమనేని గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.